హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ బండి వ్లాగ్స్. ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్ అండి. ఇంకా నేను మామూలుగా మొక్కలన్నీ కుండీల్లోనే పెంచుకుంటానని తెలుసు కదా. మేమిద్దరమే కాబట్టి మాకు సరిపడాగా పెంచుకుంటానండి. ఇది టమాటో చెట్టు అనమాట, నాటు టమాటా బాగా కాస్తుందండి. కాకపోతే దీన్నైతే నేను కూరకు వినియోగించలేదు, కోసుకుని అప్పుడప్పుడు ఎప్పుడు పండినప్పుడు తినేసాను అనమాట. చక్కగా యాపిల్ టేస్ట్ ఉందండి నిజంగా. నాటు టమాటా కదా. ఒకటే చెట్టు అండి అది. చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టాననమాట. కాయ అయితే మటుకు భలే టేస్ట్. అసలు కోసి ఉంచినా కూడా వారం రోజులైనా కూడా కాయ పాడవట్లేదండి. అంటే కెమికల్ ఫ్రీ కదా, అందుకని అనమాట. ఇలా 1, 2 మొక్కలు పెట్టుకున్నా కూడా అంటే రోజు వచ్చేస్తాయి అని చెప్పంలే కానీ వారంలో ఒక రోజన్నా మనకు సరిపోతాయని నేనైతే అనుకుంటానండి. అలాగే ఒకటే వంగ చెట్టు అనమాట. ఇది దాదాపు నా దగ్గర 4 ఇయర్స్ నుంచి ఉంటుందండి. ఇదయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు మండలేరి చేస్తాను. మళ్ళీ అలా చిగురొస్తా ఉంటదనమాట. ముదురు చెట్టు బాగా. ఇది గులాబీ వంకాయ అండి. ఇలా గుత్తులు గుత్తులుగా పడద్దనమాట. ఒక్కో గుత్తికి 4 కాయలు, 5 కాయలు ఉంటాయి. నాకు ఒకసారి కోసానంటే ఒకరోజు కూర సరిపోద్దనమాట. అసలు టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుందండి. 5 నిమిషాల్లో కూర అయిపోద్దనమాట. కూర వండినట్టు కూడా అనిపించదు. ఇదిగోండి ఇంకా నేను కోసేస్తున్నాను. ఒక అర కేజీ కాయలు వచ్చినాయండి ఈరోజైతే. సరిపోతాయన్నమాట మాకు. కొంచెం ముదిరినవి ఉన్నాయి, ఒక 4, 5 పచ్చడికిను. లేతగా ఉన్నాయన్నీనేమో దీనికి కర్రీకి చేసేసుకుంటానమాట. ఇలా పెంచుకుంటే ఏంటంటే మనకి టేస్ట్గా కూడా తినగలుగుతాం. కొంచెం మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటానండి. మోస్ట్లీ చాలామంది పెంచుకుంటున్నారు ఇప్పుడు ఇళ్లల్లో. బయట ఫుడ్ గురించి ఇంకా తెలిసిందే కదండి. మాకైతే ములక్కాయలు అన్నీ నేను ఇంట్లోనే పెట్టుకుంటానండి. ఎటు తిరిగి బంగాళదుంప ఒకటిను, ఉల్లిపాయ ఒకటే నేను బయట కొంటాను దాదాపు. ఎప్పుడన్నా క్యారెట్, బీట్రూట్. అలాగే అరటికాయ ఒకటి బయట తీసుకుంటానండి. ఇంకంటే అరటి చెట్టు పెంచేంత ప్లేస్ అయితే నాకు లేదనమాట, కుండీల్లో రాదు కాబట్టి. ఇవిగోండి చూసారా, గుత్తులు గుత్తులుగా కాసినాయండి. అసలు ఒక్కో గుత్తికి 4 కాయలు, 5 కాయలు అనమాట. ఇది ఒకటే చెట్టు అవ్వడం వల్ల ఏంటంటే దానికి కొంచెం మనం ఇచ్చే పోషక పదార్థాలు ఏమేమినండి, అరటి పుండు తొక్కలు ఇవి ఉంటాయి కదా, అలాగే ఉల్లిపాయ పొట్టు, అలాగే కోడిగుడ్డు పెంకులు అవన్నీ వేస్తూ ఉంటాను అనమాట మొదల్లో. ఇంకంతే, మీరు చూస్తే కూడా తెల్లగా కనపడుతుంది చూసారా, కోడిగుడ్డు పెంకులు అనమాట అవి. ఇంతేనండి. మీరు కూడా చిన్నగా హార్వెస్ట్ స్టార్ట్ చేసుకుని పండించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే అండి. ఇవిగోండి మనం